ఓం శాంతి. భారతదేశంలో విజయభేరి. విజయం ఎవరికి లభిస్తుంది? ఎవరైతే భగవంతుని పొందారో, భగవంతుడు తోడు ఉంటుందో వారికి తప్పకుండా విజయమే ఉంటుంది కదా. మరి ఏంటో మహావాక్యాలు తెలుసుకుందామా? ఈశ్వరైవి విశ్వవిద్యాలయం కూడిన ఈ అలౌకిక జీవితంలో యజ్ఞవత్సులు ప్రభు ప్రేమను పొందారు. మాకు భగవంతుడు లభించారు. మా సంస్కారాలను సాన పెట్టుకుంటున్నాము. మాకు పరమానందం లభిస్తుంది. ఇక ఈ ప్రపంచంలో మేము చేయవలసింది ఏమీ లేదు అని యజ్ఞవత్సలు భావించారు. ఈ సందర్భంలో బీకే చంద్రమణి గారు ఈ విధంగా వివరిస్తున్నారు. బీకే చంద్రమణి గారు పంజాబ్లోని అమృత్సర్లో ఉంటూ తమ తుది శ్వాస వరకు ఈశ్వరయ్య సేవలను అందించారు. ఆబుకు వచ్చిన తర్వాత మాకు భగవంతుని దివ్యమైన లీలలో కొన్ని కొత్త సూచనలు కనిపించాయి. అతి అద్భుతమైన అలౌకిక కొత్త దృశ్యాలకు తెర లేవనున్నదని అర్థమైంది. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు మొదలగు వృత్తుల వారికి ఈ జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించాలో బ్రహ్మబాబా మాకు నేర్పించేవారు. యజ్ఞంలో అయితే న్యాయమూర్తులుగానే వకీలుగానే లేరు. జనసేవ కోసం బాబా వత్సలను యజ్ఞం నుండి బయటికి సేవార్థం పంపుతారని అర్థమైంది. బాబా ఇలా అనేవారు, పిల్లలు, మీరు పొందిన ఈ జ్ఞానం ఎంతో అద్భుతమైనది, అమూల్యమైనది కూడా. ఈ జ్ఞానం ఎంతో కాలం నుండి విశ్వంలో లోపించి ఉంది. మీరు ఈ జ్ఞానాన్ని అందరికీ వినిపించినప్పుడు వారెంతో ఆనందించి భగవంతునికి సమర్పణ అవుతారు. పిల్లలు, చిన్న చిన్న కన్యలైన మీరు యోగశక్తితో ఈ జ్ఞానాన్ని పెద్ద పెద్ద దిగజాలకు, విద్వాంసులకు ఇవ్వగలరు. ఎవరైతే స్వయాన్ని పరమాత్మగా భావిస్తూ ఉన్నారో, ఆత్మీయ పరమాత్మని చెప్తున్నారో వారికి కూడా మీరు ఈ జ్ఞానాన్ని వినిపించి భగవంతుడిని యథార్థంగా అర్థం చేసుకునే విధంగా చేయగలరు. ఘోరమైన అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్న నర నారీమణులను మేల్కొల్పేందుకు మీరే నిమిత్తులు. పిల్లలు, భక్తులు మొరమేకు వినిపించడం లేదా? ఏ జగన్మాత, ఏ అంబ, మీ పిల్లలమైన మేము చిరకాలం నుండి మిమ్మల్ని పిలుస్తున్నాము. ఏ జ్వాలాముఖి దేవి, ఆరిపోయి ఉన్న మా జ్యోతులను ఇప్పుడు వెలిగించి అంధకారాన్ని తొలగించి తల్లి మాయతో ఓడిపోయి నీ విగ్రహాల వద్దకు, నీ ద్వారానికి, నీ కరుణ కోసమై వచ్చాము. మాకు సాక్షాత్కారాన్ని ప్రసాదించు, మమ్ము కనికరించు. మమ్మ ఈ పాప కుపంలో పడిపోకుండా మమ్మల్ని రక్షించు తల్లి. నీ చేయిని అందించి మమ్మల్ని పైకి తీసుకురా. మా మొర ఆలకించి మమ్మల్ని ఆదుకో. మా బలిని స్వీకరించు తల్లి అని వేడుకుంటున్నారు. అయితే బాబా చెప్పి ఈ విధమైన మహావాక్యాలను విన్న వత్సలకు తాము ఏం చేయాలో అర్థమైంది. యజ్ఞస్థలాన్ని విడిచి వీధి వీధులు, గ్రామ గ్రామాలలో, నగర నగరాలలో భగవంతుని కోసం తప్పిస్తున్న వారికి జ్ఞాన సందేశాన్ని ఇవ్వాలి. ఓం శాంతి.